బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మన భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు, ఆధ్యాత్మికతకు ఆధారమైనది. వేదశాస్త్రాలు, పురాణాలు వేదాలకు పుట్టినిల్లు అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ అని కూడా అంటూ ఉంటారు. అతిథులు మన ఇంటికి వస్తే దేవతలతో సమానంగా, దేవుడితో సమానంగా పూజించటం, సత్కరించటం అనేది జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులు వచ్చిన బ్రాహ్మణ దేవత అంటూ మనం పూజ చేస్తూ ఉంటాం. అలాగా అతిథి దేవో భవ అనేటువంటి విషయము రామాయణ కాలంలో రాముడు ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క సంఘటన విభీషణుడు తనను శరణు కోరి వచ్చినప్పుడు స్నేహానికి, విభీషణుతో స్నేహాన్ని వ్యతిరేకించిన వానరులు అందరితోటి చెప్తాడు ఒక పక్షి కథ. ఇక్కడ ఒక అడవిలో జంట పావురాలు నివసిస్తూ ఉన్నాయి. ఒకరోజు వేటగాడు ఆ ఆడ పావురాన్ని బాణంతో కొట్టి చంపాడు. అది చూసిన మగ పావురం తన నివాసమైన చెట్టు పైన దుఃఖంతో ఉన్నది. ఆ సమయంలో గాలివాన వచ్చింది. ఆ వేటగాడు పావురపు ఉన్న చెట్టు కిందకు చేరి చలికి వణికిపోతూ ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. వాన తగ్గగానే తన నివాసం వద్దకు చేరిన ఆ వేటగానికి తన అతిథిగా భావించి కొన్ని ఎండు పుల్లలను సేకరించి మంటలు వేసి వాడికి వెచ్చదనాన్ని కలిగించింది. ఆ వేటగాడు ఆకలితో బాధపడటం చూసిన ఆ పావురము ఆ మంటల్లో పడి దూకి వానికి ఆహారంగా మారింది. తన ఆడ తోడును చంపిన వాడైన తన నివాసం వద్దకు వచ్చిన వాడిని తన అతిథిగా భావించి తన ప్రాణాలను త్యాగం చేసి మరి ఆకలి తీర్చింది ఆ పక్షి. ఈ యొక్క సంఘటన శ్రీరాముడు విభీషణుడు తనను శరణు కోరి వచ్చినప్పుడు వానరులందరూ కూడా అతని స్నేహాన్ని స్వీకరించద్దు, శత్రువు యొక్క సోదరుడు, రాక్షసుడు అని చెప్పి వ్యతిరేకించిన వానరులతోటి చెప్తాడు. ఒక పక్షి తన భార్యను చంపిన వాడు నివాసానికి వచ్చిన ఆకలితో బాధపడుతున్న ప్రాణాలు వదిలి ఆకలి తీర్చింది కదా. అటువంటి పక్షే చేయంగా మానవుడైన నేను రక్షణ బాధ్యత కలిగిన క్షత్రియుడను, చక్రవర్తి కుమారుడను, శరణు కోరి వచ్చిన వారిని తిరస్కరించను అని వారిని సమాధానపరిచి విభీషణునికి అభయమిచ్చి తన సోదరులతో ఒకనిగా స్థానమును ఇచ్చాడు శ్రీరాముడు. ఒకసారి శరణన్న వాణిని కూడా రక్షించే నా వ్రతం అని ప్రకటిస్తాడు రాముడు. మిత్రునిగా కాకపోయినా మిత్రభావంతో నన్ను ఆశ్రయించిన వాని దోషాలను పరిగణనలోకి తీసుకోకుండా రక్షిస్తాను అంటాడు. అతిథిని దైవభావంతో సత్కరించటం గృహస్థు బాధ్యత అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నవి. మరి రేపటి తరానికి బతుక్కు భద్రతతో పాటు భారతీయతను కూడా నేర్పాలి ఈ విధంగా అని చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే మరి జ్ఞానం చేతే బ్రాహ్మణుడు అవుతాడు. అంటే వేదాలు చదివిన పండితుడు లేక పూజలు చేస్తేనే బ్రహ్మగారుని అగుపించటం అని కాదు. ఎప్పుడైతే పేరు మోసిన డాక్టరు, అంకాలజిస్టు, క్యాన్సర్ స్పెషలిస్టు, కేరళలో మొట్టమొదట ఒక అంకాలజిస్ట్ ఆయనే. మెడికల్ కాలేజీలో అంకాలజీ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ అంకాలజీ డిపార్ట్మెంట్గా ఉండేవారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. తరువాత కొట్టాయం మెడికల్ కాలేజీలో కూడా ఒక ఆయన ఉన్నారు పనిచేస్తూ ప్రిన్సిపల్గా. 60 సంవత్సరాల వయసులో రిటైర్ అయిన తర్వాత ఒక ప్లానింగ్ డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అంటే 50 దేశాలకు ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళి అంకాలజీ మీద లెక్చర్లు, రోగులకు చికిత్స చేసేవారు. ఆయన ఎదురుగా కూర్చున్న మరి వారు కూడా, ఎదురుగా వచ్చిన వాళ్ళు కూడా
సిద్ధ వైద్యులే. ఇంత పెద్ద వయసులో కూడా ఆయన ఆంకాలజీ స్పెషలిస్ట్గా తను చదివిన చదువు కాదు, తన వైద్యం ఒక లెక్కలోనిది కాదు, అవన్నీ వ్యర్థం అనిపించింది. అంటే ఏదైతే ఆ లాడ వైద్యన్ అంటే ఒక గిరిజన వైద్యుడు అన్నమాట మలయాళంలో. అలాంటి సిద్ధ వైద్యం చేసే వ్యక్తిని తన గురువుగా స్వీకరించాడు. పట్టుదలతో సిద్ధ వైద్యం నేర్చుకున్నాడు. గొప్ప వైద్యుడిగా సిద్ధ వైద్యంలో అనేక మంది రోగులను కాపాడాడు. అమెరికాలోని ప్రఖ్యాతి చెందినటువంటి మాయా క్లినిక్ తిరస్కరించిన రోగులను కూడా ఆయన తన సిద్ధ వైద్యంతో బ్రతికించాడు. ఆయన వైద్యంతో పాటు వేదాలను, ఉపనిషత్తులను, భారతీయ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసినవాడు. అంత పెద్ద వయసులో ఆయన తాంత్రిక కర్మలకు ప్రఖ్యాతిగాంచిన సూర్యకాలాది మాన అనుసరించి ఉపనయన సంస్కారం పొంది మెడలో దంజము, రుద్రాక్షమాల ధరించి తరించారు. ఆయన జీవితమంతా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాచారుడిగా శేష జీవితాన్ని గడిపిన ధన్యుడు. ఆయన 92 సంవత్సరాల వయసులో ఈ మధ్యనే 20 అక్టోబర్ 2021 తేదీన పరమపదించారు. అయితే మరి ఒక మీడియా సంస్థ ఆయన గురించి రాయలేదు. కమ్యూనిస్టు జిహరీది కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయనలోని విద్యా సరస్వతికి ఎవరైనా చేతులెత్తి నమస్కరించాల్సిందే. అయితే మీకు ఉత్కంఠగా ఉంది కదూ ఆయన పేరేమిటో తెలుసుకోవాలని, ఆయన నేపథ్యంలో ఏమిటో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదా. ఒక వెనుకబడిన తరగతికి చెందిన ఒక క్రిస్టియన్, అవునండి ఆయన క్రిస్టియన్, ఆయన పేరు సిపి మాథ్యూ. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మం అంటే అది మతం కాదు, ఒక జీవన విధానమని, అదొక సైన్సు ఆధారితమని, మూఢత్వం కాదని తెలుసుకొని ఆచరించి బోధించిన మహనీయుడు. అతి ముఖ్యమైన విషయం, ఆయన జన్మతః బ్రాహ్మణుడు కాకపోయినా ఆయన జ్ఞానం చేత బ్రాహ్మణుడై ఉపనయనం సంస్కారం పొంది బ్రాహ్మణుడిగా జీవించిన సిపి మాథ్యూ గారు ధన్యుడు. అంటే సనాతన ధర్మాలన్నీ కులాలను విమర్శించే వారికి ఆయన జీవితం ఒక కనువిప్పు కలగాలని మేము ఈ విషయాన్ని మీకు తెలుపుతూ ఉన్నాం. అంటే మన సనాతన ధర్మంలో ఎన్ని అద్భుతమైనటువంటివి ఉన్నాయి అంటే చూడండి, మగవాడికి పిల్లలు ఎలా పుడతారు అని ఒక ఆశ్చర్యకరమైన విషయం కదా. మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయా అని కొంతమంది అడగవచ్చు. ఇది ఎలా సాధ్యము, ఇలా ఎలా సాధ్యము చెప్తారు చూడండి. మరి విష్ణుమూర్తికి మహాశివుడి యొక్క కలయికతోటి, శంకరుడి యొక్క కలయికతోటి అయ్యప్ప స్వామి పుట్టారు అని చెప్తూ ఉంటారు. మరి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది ఎట్లా సాధ్యమో సైన్స్ చెప్పగలుగుతుందా? మహాభారత రచనచి శ్రీ వేదవ్యాస మహర్షి చేసిన కొన్ని అద్భుత ప్రయోగాలు కూడా సనాతన ధర్మంలో ఉన్నాయి. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తిగా అయినది భీష్ముడి జననం. నేతి కుండలలో పిండాలను అభివృద్ధి జరిపి ఇప్పటి టెస్ట్ బేబీల జననంలాగా 100 మందిని కౌరవులను ఏకకాల సంవత్సరంలో పుట్టించారు. వీరి జననం అలాగే జరిగింది. పంచభూతాల నుంచి అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం. పంచభూతాలు ప్లస్ కుంతి పాండవుల జననం. ఇకపోతే ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి, టెస్ట్ బేబీలు కృపాచార్యుడు, కృపి అనే అన్న చెల్లెళ్ళు కూడా టెస్ట్ బేబీలే. కానీ ఈ ఇద్దరు టెస్ట్ బేబీ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లల్ని కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ ప్రయోగం చేశారు. తద్వారా అశ్వత్థామ జననం జరిగింది. ఒక మనిషి సూర్యునిలో ఉన్న తేజస్సును గ్రహించి సూపర్ న్యాచురల్ ప్రొడక్షన్తో బిడ్డకు జన్మనివ్వటం, అదే సూర్యుడు ప్లస్ కుంతి కర్ణుని యొక్క జననం. నెక్స్ట్ అగ్ని నుంచి వచ్చే తేజస్సుతో పిల్లల్ని కనటం, ద్రౌపది దుష్టదుమ్నుడి జననం అన్నమాట. అంటే అగ్ని అంటే యజ్ఞహోమంలో ద్రౌపది వచ్చింది,
అగ్ని పుత్రిక అంటూ ఉంటారామని. సాధారణ మానవునికి ఒక అసాధారణమైన వనితకు వివాహం భీముడు. అంటే భీముడు ఆ, ఆ, భీముడు ప్లస్ హిడంబిక యొక్క సంతానమే ఘటోద్గజుడు. హిడంబిక అంటే రాక్షసుడు, అసాధారణమైన వనిత. సాధారణమైనటువంటి గాలిపుత్రుడు వాయుదేవుడు పుత్రుడు మరి భీముడు. వీరిద్దరి కలయికతోటి మరి ఆ, ఘటోద్గజుడు జన్మ తీసుకున్నారు. ఆడదాన్ని మగవాడిగా మార్చటం ఇక్కడ శిఖండి. అంటే అది ఒక శాపం అనుకుంటారు. శాపం ఎలాగా అవుతుంది? ఒక అప్సర శపించింది అర్జునుణ్ణి, నువ్వు ఆడా కాకుండా మగా కాకుండా ఇలా ఉంటారు అని. శిఖండి అని వాళ్ళని పేరు పెడుతూ ఉంటారు. జెండర్ ట్రాన్స్ఫర్మేషన్. శాపంతో వాక్కుతోటే ఇలాగ జెండర్ని ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు శక్తితోటి ఆధ్యాత్మికంతో ఆ కాలంలో వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడు ఆపరేషన్లతోటి చేస్తున్నారు సైన్స్ వాళ్ళు. మగవాడిని ఆడదానిగా మార్చటం. చిత్రరథుడు అనే గంధర్వుడు, చేప కడుపున ఆడపిల్ల పుట్టడం సత్యవతి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి భారత సనాతన ధర్మంలో, శాస్త్రాల్లోనూ. కేవలం ఒక్క మహాభారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే మన రామాయణ భాగవతాలు, అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇంకెన్ని రహస్యాలు ఉంటాయి, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో కదా. ఇవేమీ నేటి సైన్స్కి అర్థం కాని ప్రశ్నలు. కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయగలిగారు, ఎలా విజయం సాధించగలిగారు అనేది అందరికీ ఆశ్చర్యమే. ఇప్పటి నుండి మిడిమిడి జ్ఞానం ఉన్న మనలో కొంతమంది ఫేక్ అని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా. సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్. అందులో పరిశోధన చేసే కొద్ది అద్భుతాలు ఎన్నో బయటికి వస్తాయి అని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. కాబట్టి మనం పూజించే దైవం సైన్స్కి ప్రతిరూపం. సైన్స్ ఉంది అంటే ఖచ్చితంగా సైలెన్స్ శక్తి నుండి మరి తప్పకుండా సైన్స్ ఈ యొక్క ఆధ్యాత్మికం ఉండి తీరుతుంది. ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ భారతదేశంలో, అందులోనూ హిందువుగా పుట్టడం, అందులోనూ దైవం అంటే నమ్మకం ఉన్నవాడిగా పుట్టడం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించడం ఒక వరం. మనకి మాత్రమే తక్కిన అరుదైన వరం. హిందూ సంప్రదాయం చాలా గొప్పది. భారతీయులారా, అంటే మిత్రులారా, మీకు తెలుసా అని నేను అందుకే చెప్తూ ఉన్నాం. ఇంకా సైన్స్ ఎంత చెప్తుందో, సైన్స్ యొక్క భాష అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటానికి కూడా ఉన్నది. భూమి గోళాకారంగా ఉందని మొట్టమొదట చెప్పింది మన ఆర్యభట్ట. అంతేగాని సైన్స్ వాళ్ళు ఏదో తీసుకొచ్చి ఇప్పుడు సైంటిస్టులు చెప్పింది కాదు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొట్టమొదట చెప్పినది మనమే, భాస్కరాచార్యులు. ప్రపంచంలోని మొట్టమొదట శస్త్రచికిత్స చేసింది మనమే, సుశ్రుతుడు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే, అగస్త్యుడు. విమాన శాస్త్రాన్ని అందించింది కూడా మనమే, భరద్వాజ మహర్షి. భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమి హిరుడు మనవారే. గణితం, భౌతికం, ఖనిజ శాస్త్రాలు అక్షర లక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే. రసాయనిక శాస్త్రం అందించినది నాగార్జునుడు. కాస్మాలజీ చెప్పినది కపిలుడు. అణువుల గురించి వివరించినది కణాదుడు. డిఎన్ఏ గురించి చెప్పినది బోధిశర్మ అంటున్నారు. మేఘశాస్త్రాన్ని చెప్పినది అత్రి మహర్షి. మొట్టమొదట పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసిన వారు ఉత్సమధుడు. సంగీతాన్ని, సరిగమలు ప్రపంచానికి అందించినది స్వాతి ముని. ఇలా ప్రపంచం కళ్ళు తెరవక ముందే మన ఋషులు ప్రపంచానికి ఎంతో విలువైన విజ్ఞానాన్ని అందించారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మన దేశం గొప్పతనం, నా సనాతన ధర్మం గొప్పది అంటూ, నా హైందవ ధర్మం గొప్పది అని చాటి చెప్పేది ఇది అతి పురాతనమైనది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో
ఇంతకంటే గొప్పమైనటువంటి జ్ఞానము, బేహద్దు జ్ఞానము, అన్ని సనాతన ధర్మ వేద శాస్త్రాల పురాణాలను గురించి అద్దు బేహద్దు నుండి చెప్పేటువంటి జ్ఞానమును మీరు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం మీకు అందుతూ ఉంటుంది. నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.